అందరికీ నమస్కారం. ఎంత బాగుందో మీ అందరినీ ఈరోజు చూసి చాలా సంతోషం. ఆ రోజు రామారావు గారు వచ్చారు కదా, అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, మీ ఫిలిం సక్సెస్ అయినప్పుడు శ్రీకాకుళంకి రండి, మాతో పాటు సక్సెస్ మీట్ పెట్టండి అని చెప్పారా. ఆ రోజు నాకు ఒకే ఒక థాట్ ఉండేది, ఎలాగో ఈ ఫిల్మ్ బాగా రావాలి, మేము వచ్చి మీతో పాటు ఇది సెలబ్రేట్ చేయాలి అని. ఎందుకంటే తను కొన్ని మాటలు చెప్పారు మా గురించి, మా సేపల్ చేసే వాళ్ళ గురించి, ఇప్పటి వరకు మూవీస్ చేయలేదు, సో మీరే చేశారు ఇదన్నీ. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వాళ్ళు లైఫ్లో అంత ఒక డ్రామా ఉంది, మేము ఇలా కూర్చొని రాస్తే కూడా ఆలోచించలేము. అవును, ఎలాగ అక్కడ వెళ్ళి ప్రిజన్ లో ఉన్నారో వాళ్ళని ఇక్కడి నుంచి ఎలా ఏ ధైర్యంతో వచ్చి తీసుకొని రావాలో అదన్నీ మేము యాక్చువల్లీ ఇమాజిన్ చేస్తే కూడా ఇది ఇంత ఒక 2 hours లో చేయగలుగుతామనేది తెలీదు. సో వాళ్ళకి ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాలి, మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మీ లైఫ్ని మాకు పర్మిషన్ ఇచ్చి ఒక ఫిలిం లాగా తీసుకురావడానికి పర్మిషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చందు గారు చాలా ర్యాగ్ చేస్తూనే ఉంటారు అప్పటి నుంచి. ఇలా అదేం లేదు, నాకు ఇది ఒక పెద్ద భాగ్యం. రియల్ లైఫ్ స్టోరీ అనేది మన యాక్టర్స్కి ఇది చేయడానికి అంత ఈజీ కాదు, అలా దొరకదు ఇలాంటి కథలు. సో ఇలా నాకు ఒక పాత్ర ఇచ్చినందుకు నేను దేవుడికి థ్యాంక్ యూ చెప్తాను. ఇలా ఒక కథ నేను చేయగలుగుతాను అని మన కార్తిక్ గారు, చందుమోహన్ రెడ్డి గారు, బనివాస్ గారు, అరవింద్ గారు అందరూ అనుకున్నారు. సో అది నాకు ఒక పెద్ద భాగ్యం. అండ్ ఈ జర్నీ మొత్తం అంత నాకు మంచిగా అనిపించింది. రిలీజ్ తర్వాత కూడా అందరికి ఇది నచ్చాలి, ఎందుకంటే జనాలు మూవీస్ చూసినప్పుడు వాళ్ళు చాలా కష్టపడి ఇచ్చిన డబ్బులు వాళ్ళు లైఫ్ నుంచి ఒక 2 hours ఇస్తున్నారు మా కోసం. ఎప్పుడు మేము ప్రే చేస్తుంటాము వాళ్ళకి ఇది ఒక మంచి అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అని. మాకు చాలా సంతోషం ఇది మీకు నచ్చింది అని. సో దానికి మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలాసేపు తీసుకోను, మీ యువ సమ్రాట్ గారు వచ్చి ఇప్పుడు మాట్లాడతారు. నాకు తన కో యాక్టర్గా చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే తను చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ లుక్ మాత్రం కాదు, రిలీజ్ తర్వాత కూడా చాలా రిలీజ్ ముందు పోస్ట్ ప్రొడక్షన్ టైంలో అంత ఒక లోపల ఒక ఫైర్ ఉండేది, ఎలాగైనా ఇది హిట్ అవ్వాలి. ఎందుకంటే తను చేసిన ప్రయత్నం మాత్రం కాదు, ఈ స్టోరీలో ఒక నమ్మకం ఉంది తనకి. అండ్ ఇది చాలా నమ్ముతారు, ఇది లోకల్ అందరికీ ఇది కనెక్ట్ అవుతుంది, ఈ ఫీలింగ్ వాళ్ళందరికీ నచ్చుతుంది అని. సో తన నమ్మకం, డైరెక్టర్ గారి నమ్మకం, అండ్ మా అరవింద్ గారు ఎక్కడ వెళ్తే మాకన్నా ముందు ఉండి నేను ప్రమోట్ చేస్తానని ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇది నేను సమర్పణం చేస్తాను. అండ్ నాకు ఈ శ్రీకాకుళం స్లాంగ్ వచ్చిందంటే దానికి యోగి ఇక్కడి నుంచి వచ్చి నాకు చాలా ట్రైనింగ్ ఇచ్చారు డబ్బింగ్ టైంలో. సో యోగి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ ఇప్పుడు జనాలందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు ఇక్కడ వచ్చి మాతో పాటు ఈ సక్సెస్ మీట్ని ఇంత బాగా నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.